ఫ్రెండ్స్, మనం ఇవాళ తెలుగు మూవీలో దేవర లాస్ట్ పార్ట్ ఎలా క్లైమాక్స్ ఎలా జరుగుతుందో దాని గురించి మొత్తం అనేది ఒక వీడియో ఫస్ట్ వీడియో చేస్తున్నా. ఎవరైతే మన ఛానల్లో కొత్తగా వస్తే చూడండి, మంచి మంచి పార్ట్స్ పెడతా, ఏ ఎండింగ్ పార్ట్స్ అనేది సంబంధించిన అన్నీ పెడతా. లెట్ స్టార్ట్ గో. పడవల మీకు వెళ్ళిపోతున్నారు సచిన్లా. ఆగండ్రా. లోపల ఫైర్ అయింది. దేవరా తిమింగలమా మరి ఏంటి? తిమింగలమే షాప్. దేవరనుకున్నా సొరా. బాంబే స్పీచ్ పడదేంగా. దేవరా దేవరచ్చాడు. ఈ రేత్రి దేవరగాడి తలతో తిరిగెళ్ళాలరా. రండ్రా. స్పీచ్ పడదేంట. లోపల బాగుంది. దేవరా నీళ్ళలోనే తీస్తున్నాడు కదా. సింగప్ప సింగప్ప వర ఎవరికీ చెప్పకుండా భైరా కొడుకు కుంజర కొడుకుతో కలిసి సముద్రం మీదకి దొంగతనానికి పోయిండాడంట. దేవరకి ఎదురెళ్తున్నారు సింగప్ప. ఆ మృగాలేడికి ఏవో మాయ మాటలు చెప్తే గొర్రె పిల్లలాగా నమ్మి ఆ మందలో కలిసిపోయింటాడు వీడు. ఏదో ఒకటి చేసి ఆపండి సింగప్ప. నా పెనిమిటి దేవర గురించి నాకంటే మీకే బాగా తెలుసు. కళ్ళ ముందు తప్పు చేసేది కన్న కొడుకైనా వదులుతాడా? దేవర వచ్చిందా? ఇంత చెబుతుండా ఎవరు ఏమి మాట్లాడరేంది? మీరు కూడా అందరితో కలిసిపోయిండారా? మా మనుషులుగా నటిస్తూ మీరు కూడా దేవరని చంపాలనుకుంటున్నారా? తప్పుడు పనులు చేద్దామనుకుంటున్న మీ అందరినీ ఆఖరికి కన్న కొడుకైన వరాని కూడా వదిలిపెట్టడు నా పెనివిటి దేవరా. నీ పెనిమిటి అందరిని వదిలిపెట్టి ఎప్పుడో పోయినాడు తల్లి.
ఇడిసిపెట్టి ఎప్పుడో చనిపోయినాడు. ఇన్నేళ్లుగా అందర్నీ సముద్రం మీద తప్పు చేయకుండా భయపెడతా ఉండేది నీ పెనిమిటి దేవర కాదు. బుడ్డదేవరా నీ బిడ్డవరా. చిన్నప్పటి నుంచి దేవర చెప్పిన కథలు వింటూ పెరుగుండాడేమో. ఈ కొండని భయపెట్టడానికి దేవర బతికుండాడనే పెద్ద కథని రాసినాడు నీ బిడ్డ. ఆ మృగాల మాయలో పడి గొర్రె పిల్ల లెక్క వాళ్లతో పోయుండాడనుకున్నావా? కాదు తల్లి, వాడిని అడ్డం పెట్టుకుని వెళ్ళిన ఆళ్ళు గొర్రె పిల్లలు. సముద్రంలో ఈ పాటికి మృగం వేటాడినట్టు వేటాడుతూ ఉంటాడు నీ బిడ్డ. తెలియక సముద్రం మీదకి పోయినట్టు అనిపిస్తా ఉంటాది, కానీ ఇన్నేళ్లుగా ఆడిని చూస్తా ఉన్న మాకు మాత్రం ఆడే ఒక సముద్రంలా కానుస్తా ఉన్నాడు. కాదు, ఎల్లి మీ అయ్య దేవరానే కేసు తీసుకురారా. నేనా? ఎలా? లేడనే విషయం తెలిసి ఈ రాత్రి నువ్వు పడే బాధ నాకు తెలుసు తల్లి. కానీ దేవర మాట కోసం ఎర్ర సముద్రం మీద ఆడు చేసే తాండవం నీ బాధని మర్చిపోయేలా చేస్తుంది. మనుషుల్ని చూసి భయంతో ఒక్క తరం ఆగిపోయి ఉంటది. ఇప్పుడు ఈ పడవలో పడున్న మనుషుల్ని చూసి ఈ తరము భయంతో ఆగిపోతుంది. మళ్ళీ ఇంకో తరం భయం లేకుండా ధైర్యంతో పెరుగుద్దంటావా సింగప్ప?
మళ్ళీ ఎవరికైనా సముద్రం ఎక్కాలన్న ఆలోచన వచ్చినా అది కలే అని నీ లీలలు చూసిన అలలు చెబుతాయోరా. మొత్తం మీద పడవలు వేసుకొచ్చాడు సార్. దేవర కత్తి వాళ్ళందరితో కలిసి నేను కూడా దేవరికి ఎదురెళ్ళినా కదా. నేను రాసిన కథ బతకాలంటే అదేంటి ఏంద్రావరా ఇది? ఈ ఆయుధం నీ ఒంట్లోకి దింపి నీ రక్తం కళ్ళ చూడటమా? అది చేయడానికి చూడడానికి ఈ వయసైన గుండె తట్టుకోలేదురా. మనం కొలిచే దైవం కూడా ఆయుధమే కదా సింగప్ప. ఆ ఆయుధం నా ఒంట్లో దిగితే కొండకి మంచి జరుగుద్దనుకుని, కానీ నా వల్ల కాదురా సింగప్ప. సింగప్ప బాధని చూడకు సింగప్ప. తెల్లారితే అందరి కళ్ళలో ఉన్న భయాన్ని మాత్రం చూడు. మొత్తం మీద నెత్తుర్ని మాత్రమే చూసిన సంద్రం ఆ రోజు వర్ర చేసిన పనికి ఆనందంలో కన్నీరు పెట్టుకుందేమో. ఆడి పాదాలకి పారాణి పెట్టెళ్ళింది స్వామి. దేవరని చంపగలిగినోడెవడో, దేవర ఒంట్లో కత్తి దించగలిగినోడెవడో. అయితే సినిమా స్టార్టింగ్లో ఏంటంటే లాస్ట్ మూవీలో ఇప్పుడు ఏమైందంటే దేవర చనిపోతాడు అసలు యాక్చువల్ అని చెప్పేసి ఫైట్ చేస్తుంటాడు. అది వాళ్ళ కొడుకు ఓరా చేస్తుంటాడు. ఓరా సముద్రంలోకి దిగి వీళ్ళని ఎవరు వాళ్ళకి తెలియకుండానే చెప్పేసి ఒక్కొక్కరిని చంపేయడం అనేది బ్యాక్ సైడ్ నుంచి వచ్చి వెన్నుపోటు పొడిచి చంపేస్తాడు. తర్వాతకి వీళ్ళందరినీ ఒడ్డుకు తీసుకొచ్చి ప్రకాష్ రాజ్ దగ్గరికి వచ్చేసి నేను ఇట్లా చేసిన, ఇక నేను కూడా దేవర చంపేసినట్టే నన్ను కూడా నమ్మియాలని చెప్పేసి ఈడే కథ అల్లుతాడు అనమాట. ఆ కథ అల్లిన తర్వాతకి లాస్ట్ ఎండింగ్లో ఈయన కూడా చచ్చిపోతాడని చెప్తాడు. అన్నాక లాస్ట్ ఎవరైతే పోలీసు వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో వచ్చిన పోలీసు వాళ్ళకి ఈయన చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. దానికి ఏం చెప్తాం మరి, దేవరిని చంపింది ఎవరనంటే వాళ్ళ కొడుకు ఓరానేనండి. ఇప్పుడు అదే ఇదే ఫోటో అది. మరి నాకు ఈ ట్విస్ట్లు ఏందో నాకు అసలు అర్థమైతలేవు. సరే, మొత్తానికి అయితే ఇది వీడియో ఆడియో. ఇంకా నెక్స్ట్ పార్ట్ గురించి వెయిట్ చేయండి. తప్ తక్కిలే, బాయ్ బాయ్, జై హింద్.